1950 రెసిపీస్కి స్వాగతం. నేను మీ అమ్మమ్మని. నేను చేయబోయే రెసిపీ ఆలు రోల్స్. ఆలు రోల్స్ని వీడియో అయిపోయే వరకు నేను మధ్యలో టిప్ చెప్తాను. ఆ టిప్స్ని ఫాలో అవ్వండి. ఆ రెసిపీ చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుని కళాయి పెట్టుకోవాలి. కళాయి పెట్టుకున్నాక 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగాక జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా కొంచెం వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. సన్నగా కోసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వాటిని కొంచెం వేగనివ్వాలి. 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అవి కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం పచ్చిమిరకాయ 2-3 పచ్చిమిరకాయలు ముక్కలు కోసుకుని వేసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపోను సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కారం 1 స్పూన్ కారం వేసుకోవాలి. వీటన్నిటిని బాగా వేగనివ్వాలి పచ్చివాసన పోయేవారు. ఆలూని బాయిల్ చేసుకుని ఇలా మెత్తగా స్మాష్ చేసుకుని దీన్ని కూడా ఉల్లిపాయలోకి వేసేయాలి. ఆలూని మెత్తగా నలిపిన దాన్ని ఇలా ఉల్లిపాయలోకి వేసుకుని చేసుకోవాలి. వేయించుకుని కాస్త కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు జీరా పౌడర్ 1 స్పూను, ధనియాల పౌడర్ 1 స్పూను, మీకు ఇష్టమైతే ఆంచూరు కూడా వేసుకోవచ్చు. చాట్ మసాలా వేసుకోవచ్చు మీకు ఇష్టమైతే. ఇప్పుడు 2 కప్పులు గోధుమ పిండి తీసుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని 1 స్పూను ఉప్పు వేసుకుని ఇలా మెత్తగా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. 1 గంట సేపు అన్నా నాననివ్వాలి. బాగా వస్తుంది, ఇలా మెత్తగా అవుతుంది. ఇంత ఉండల్లే తీసుకోండి. దీన్ని వెడల్పుగా బిళ్ళల్లే చేసుకుని ఇలా ఈ పిండి వేసుకుని ఇలా చేసుకోండి. మరీ మందం కాదు, మరీ పలచన కాదు, సరిపోను తీసుకోండి. మందం అయితే సరిగ్గా ఉడక గట్టిగా ఉంటాయి. ఇలా చేసుకుని 4 పక్కల ఇలా కట్ చేసేసుకుని తీసుకోండి. దీన్ని మళ్ళీ ఇలా 4 పలకలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాక 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోండి. కార్న్ఫ్లోర్ వేసుకుని పల్చగా కలుపుకోండి. ఈ ఆలు మిశ్రమాన్ని ఇలా రోల్స్ లాగా చేసుకోండి. రోల్స్ లాగా చేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఇలా కార్న్ఫ్లోర్ నీళ్ళు ఇలా కలుపుకోండి. ఇలా రాసుకుంటే విడిపోకుండా బాగా వస్తుంది. మీకు ఇదైతే ఫోల్డ్ చేసుకోండి, లేదంటే ఇలాగ ఉంచుకుని కాల్చుకోవచ్చు. అన్నిటినీ ఇలా చపాతీలా చేసుకుని దానిలో ఒక ఆలూది కూర పెట్టుకుని ఇలా రోల్ చేసుకోవాలి. గ్యాస్ వెలిగించుకొని
కళాయి పెట్టుకోండి. ఇప్పుడు వీటెక్కాక కళాయి ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఇలా రోల్స్లా చేసుకుని మీకు ఇష్టమైతే ఇలా ఓపెన్గా ఉంచుకోవచ్చు, లేదంటే దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మాత్రం ఇలా కార్న్ఫ్లోర్ నీళ్ళల్లో ముంచి వేసుకోవాలి ఈ రోల్స్ని. ఇలా మీడియంలో పెట్టుకుని 1 నిమిషం ఆగాక టర్న్ చేసుకోండి. వీటిని ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఎర్ర కాల్చుకోవాలి. కాల్చుకున్నాక ఇలా తీసేయాలి. అప్పుడు కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఆలు రోల్స్ రెడీ. ఇది ఎలా ఉందని తిని చూసి టేస్ట్ చెప్తాను. చాలా స్పైసీగా చాలా బాగుంది. దీన్ని మీరు కూడా ఇంట్లో చేసుకుని తినండి. నేను మైదా పిండితో చేయలేదు, గోధుమ పిండితోనే చేశాను. పిల్లలకు బాగా ఆరోగ్యంగా ఉంటుందని పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగాను బాక్సుల్లో కానీ పెట్టేవచ్చు. స్కూల్కి లేవు, ఇప్పుడు స్కూల్ లేవు కాబట్టి స్కూల్ తెరిచాక ఇలాంటివన్నీ నేను చాలా చేసి చూపిస్తాను. నాకు లైక్స్ కొట్టండి, నాకు కామెంట్ చేయండి, కామెంట్ చేసి లైక్స్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసి నా వీడియోని అందరూ షేర్లు చేసుకోండి.